నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అకాల వర్షాలతో నేల కొరిగిన పంటలు పరిశీలించిన ప్రజాప్రతినిధులు. ఆదుకోవాలన్న బీఆర్ఎస్, భరోసానిచ్చిన కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ తీరుతో ప్రజలు కేసీఆర్ను కోరుకుంటున్నారన్న కేటీఆర్. గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారని వ్యాఖ్య. దక్షిణాది రాష్ట్రాల ఆందోళన సీట్ల కోసమే కాదన్న కేకే. గలం ఆత్మగౌరవం కోసమేనని స్పష్టీకరణ. డీలిమిటేషన్లో అన్ని రాష్ట్రాలకు న్యాయం చేస్తామన్న కిషన్ రెడ్డి. చెన్నై భేటీలో పార్టీల స్వప్రయోజనాలే కనిపిస్తున్నాయని విమర్శ. రాష్ట్ర వ్యాప్తంగా నెత్తురోడిన రహదారులు. వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృత్యువాత. నాగ్పూర్లో మిగిలిన 4 చోట్ల కర్ఫ్యూ ఎత్తివేత. సమస్యాత్మక ప్రాంతాల్లో పెట్రోలింగ్ కొనసాగుతుందన్న పోలీసులు. ఢిల్లీ భారీ సెక్స్ రాకెట్ ను ఛేదించిన పోలీసులు. 23 మంది మహిళలకు విముక్తి. ఆరుగాలం శ్రమించిన పంటలు చేతికందే వేళ అకాల వర్షాలు నేలపాలు చేశాయి. ఎండుతున్న పంటలను కాపాడేందుకు బొట్టుబొట్టు ఒడిసిపట్టిన రైతులు అనుకోని కష్టంతో కన్నీరు మున్నీరవుతున్నారు. కనీసం పెట్టుబడులు వచ్చేలా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన పంటలను పరిశీలించిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాలు మిగిల్చాయి. అష్టకష్టాలు పడి ఎండుతున్న పంటలు ఎంతో కొంత కాపాడుకోగా అనూహ్యంగా వచ్చిన వడగళ్లు కడగండ్లు మిగిల్చాయి. వనపర్తి జిల్లాలో 30 ఎకరాల్లో మామిడి తోటలు పూర్తిగా రాలిపోయాయి. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లిలో సుమారు 300 ఎకరాల్లో వరి పంట ధ్వంసమైంది. సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. దుక్కి దున్నింది మొదలు నాట్లు, ఎరువులు, పురుగుల మందులకు పెట్టుబడి భారీగా పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికందే వేళ నేలపాలు కావడంతో దిక్కు తోచట్లేదని ఆందోళన వెళ్లిబుచ్చుతున్నారు. ఈ రైతులు ఇప్పటికే ఆ పైపులు వేసుకొని మోటార్లు వేసుకొని రాత్రనక పగలనక రైతులు నీరు పారించుకుంటే మా పైన ప్రకృతి కన్నెర చేసి నిన్న కురిసినటువంటి వర్షానికి పూర్తిగా వరి పంట ధ్వంసం కావడం జరిగింది. దీనిపైన అధికారులను పంపించి తక్షణమే ఆ సర్వే చేయించి ఎక్కడైతే ఎక్కువ నష్టం జరిగిందో ఖచ్చితంగా ప్రభుత్వానికి నివేదిక పంపి ఈ నష్టం జరిగిన రైతులకి నష్టపరిహారం ఇప్పించే విధంగా ఖచ్చితంగా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ఈ రైతులందరికీ కూడా న్యాయం చేయాలని కోరడం జరుగుతుంది. నేను ఇప్పటికే 40,000 పెట్టుబడి పెట్టిన. ఇప్పుడు కోసే దశకు మొత్తం నిన్న వర్షం వచ్చి రాళ్ళవాన పడి అంతా మొత్తం వడ్లన్నీ రాలిపోయినాయి. గవర్నమెంట్ తరఫున నేను కోరుకునేది ఏంటి అని అంటే మాకు కొంచెం పెట్టుబడి సాయం చేస్తే మాకు కొంచెం మంచిగా ఉంటుంది. దానికి రాత్రి వచ్చిన అకాల గాలికి వర్షానికి 45-50% మొత్తం ఉన్న కాయ రాలిపోయింది. నేను సేంద్రియం అంటే ఆవు ఎరువులతో చేసే రైతుని నేను. దీనివల్ల నాకు బాగా డ్యామేజ్ అయింది. నేను 6 లక్షలు 7 లక్షలు అమ్ముదాం అనుకున్నా. దీనికి 45-50% పోయింది. నాకు 2-2.5 లక్షలు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇదంతా కింద పడినందుకు దెబ్బతింటది కాబట్టి కాయ కూడా ఎవరం కొనే పరిస్థితి లేదు. నాకు మాత్రం బాగా డ్యామేజ్ అయింది. ప్రభుత్వ పరంగా నాకు ఏదైనా సాయం చేసేది ఉంటే, ఎందుకంటే పెట్టుబడి కన్నా వస్తే బాగుంటుండే మాకు. ఇప్పుడు 20 ఎకరాల్లో 10-15 లక్షలతో నష్టం అయింది సార్. ఇప్పుడు కొయ్యకు కూడా దీన్ని మేము కోయితే కూడా దాన్ని మిషన్ ఖర్చు వెళ్ళదు. 30,000 అవుతాయి సార్. కోసుకొని ఏం చేస్తాం? కావులు ఇచ్చిపోతాడు. అంత కావులు పొలం అది నా సొంత పొలం. నా చేతగాని పిల్లగాని పెట్టుకొని ముసలు పెట్టుకొని ఇంత తిప్పుల చేసుకొని ఇంత నష్టం అయిపోయి మాకు ఇక్కడ తోస్తలేదు. ఇంతవరకు గంజి కూడా మేము భూమి కొడుకోలేదు. ఇంతవరకు వచ్చేది చూసి ఇటు పంట మాకు ₹1 కూడా వచ్చేటట్లేదు. కంప్లీట్ గా నాశనమైనాం. మేము కనీసం వచ్చేసి 22 ఎకరాలు సాగు చేసినాము. ఈ 22 ఎకరాల్లో కూడా మాకు మొత్తం కోస్తే కూడా ఒక 3 ట్రాక్టర్ల ఒడ్డు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏమి చేయాలనో తోచడం లేదు. దీన్ని మన పై అధికారులు కానీ ఎవరైనా కానీ వచ్చి చూసి మా సమస్యను క్లియర్ చేసి మాకు తగు చర్య చేస్తే బాగుంటుందని, న్యాయం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఈదురుగాలులు, వడగండ్లతో నష్టపోయిన పంటలను అధికార పార్టీ నేతలు సందర్శించారు. జగిత్యాల జిల్లాలో కుప్పకూలిన మొక్కజొన్న పంటలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో పంట నష్టాన్ని ఎమ్మెల్యే విజయరమణారావు పరిశీలించారు. ఒక్కో మండలంలో 200 ఎకరాలకు పైగా నష్టం జరిగినట్లు అంచనా వేశారు.
నిజామాబాద్ జిల్లా దర్పల్లి, సిరికొండ మండలాల్లో దెబ్బతిన్న పంటల వివరాలను ఎమ్మెల్యే భూపతి రెడ్డి అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పర్యటించి నష్టం వివరాలు సేకరించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఓ మహిళా ఎమ్మెల్యే కాళ్ల మీద పడగా రైతులెవరూ అధైర్యపడొద్దని, సర్కారు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గతంలో ప్రభుత్వం ఇట్లనే నష్టం జరిగినప్పుడు పరిహారం ఇవ్వడం జరిగింది 10,000 రూపాయలు. మనం సమగ్రంగా మొత్తం తెలంగాణ మొత్తం కూడా పంట ఏ విధంగా నష్టమైంది దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. మొత్తం మీద ఒకటైతే ఖచ్చితంగా మేము రైతులకు భరోసా ఏదలుచుకున్నాము. మీకు కాంగ్రెస్ పార్టీ మీ రైతుల పక్షాన ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా పంట నష్టపోయిన వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సహాయంతో, రెవెన్యూ వాళ్ళ సహాయంతో అది రికార్డ్ చేసి ఒక డేటా వచ్చిన తర్వాత వాళ్ళ పంట నష్ట పరిహారం తప్పకుండా వాళ్ళ రైతులను ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి వాళ్ళకు భరోసా ఇచ్చిపోవడానికి వాళ్ళ పంటను పరిశీలించి రావడం జరిగింది. మరి గత 10 సంవత్సరాలు కూడా రైతులకు ఎన్నడూ కూడా పంట నష్టపరిహారం రాలేదు. ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా, అటువంటి ఇబ్బంది లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. రైతులు ఎవరు కూడా అధైర్యపడద్దు. ఇక్కడ అధైర్యపడడానికి కూడా మరి ఏం లేదు. ఇది ఎక్కడెక్కడ ఏ రైతు నష్టపోయిండో ఆ రైతుకు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నష్టపరిహారం ఇప్పిద్దాం. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లెలో అకాల వర్షాలకు ధ్వంసమైన పంటలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగిందన్న హరీష్ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, వెంటనే అధికారులను ఆదేశించి ఎన్యూమరేషన్ చేసి ఈ రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఇతోధికంగా ఆర్థిక సహాయం చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రైతులకు దగా చేసింది. ఒక్కటి కూడా వరంగల్ డిక్లరేషన్ లో చెప్పింది అమలు కాలేదు. ఏ ఊర్లో పోయినా కూడా సగం మందికి కూడా ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. పంటల బీమా అన్నారు, 1,300 కోట్లు బడ్జెట్ లో పెట్టినామన్నారు. ఇలా పంటల బీమా ఉంటే ఈ వడగళ్ల వానబడ్డ రైతులకు బాజాబ్తా పైసలు వస్తుండే కదా. కానీ మీరు ఇప్పటికి 3 పంటలైంది మీ గవర్నమెంట్ వచ్చినాక. పోయిన యాసంగి, వానకాలం, ఇప్పుడు యాసంగి 3 పంటలకు కూడా బీమా రాలేదు. రైతులకు రూపాయి సాయం జరగలేదు. నిన్న అసెంబ్లీని తప్పుదో పట్టించారు. మేము ఎండిపోయిన నష్టపోయిన పంటలకు ఎకరానికి 10,000 ఇచ్చినాము అని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. మా సిద్దిపేట జిల్లాలో పోయిన ఏప్రిల్లో వర్షాలు పడ్డ వాళ్ళకు, వడగళ్ల వాన పడ్డ వాళ్ళకు, పోయిన యాసంగిలో మే నెలలో వడగళ్ల వానబడి పొట్టకొచ్చిన పంటలన్నీ దెబ్బతిన్నాయి. పోయిన యాసంగి పంటలో ఏప్రిల్, మే నెల సిద్దిపేట జిల్లాలో పడ్డ వడగళ్ల వానకు 1 రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయలేదు. కాంగ్రెస్ కు ఓటేసి తప్పు చేశామని రాష్ట్ర ప్రజలంతా బాధపడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆరే మళ్లీ వస్తే బాగుండునని రైతులు కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవాల కోసం కరీంనగర్లో నిర్వహించిన సన్నాహక సభలో పాల్గొన్న కేటీఆర్ 6 గ్యారంటీలు అమలు చేయకుండా సీఎం రేవంత్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోదీ మోసం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ వాదం ఎక్కడుందని వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే రాజీనామా చేసిన కేసీఆర్ ను గెలిపించి చూపించింది కరీంనగర్ వాసులేనన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంపై అసూయ, ద్వేషంతో దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. కేసీఆర్ ద్వారా తెలంగాణ తెచ్చిండు, మర్చిపోయారు. సాగు నోట్ల తలబెట్టిండు, అది మాట్లాడరు. అభివృద్ధి చేస్తున్నాడు, మాట్లాడరు. అద్భుతంగా సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేని చేస్తున్నాడు, చెప్పరు. సాగునీరు దశాబ్దాల కళ నెరవేర్చిండు, అది మాట్లాడరు. ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తళ్ళు దుంకుతున్నాయి, దాని గురించి మాట్లాడరు. కానీ ఏమంటారు? కేసీఆర్ ద్వారా ఎవరిని కలవడట, ఆయన ఎవరిని పట్టించుకోడట. 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందట, అందులో పేద దాచి పెట్టుకున్నాడట. పెద్ద పొక్కదవి అందులో కింద వేల కోట్ల రూపాయలు దాచుకున్నాడట. మొత్తం నీళ్ళు ఆడికే కొంటపోతున్నాడు, గోదావరి నదినేటి పట్టుకపోతుండట. ఇక కేసీఆర్ మొత్తం కుటుంబం దోసుక తింటుంది. 1,00,000 కోట్లు ఇసుక పీకిండ్రు, మేడిగడ్డల పర్రె పడితే మొత్తం ఆ పర్రెలకెళ్ళి త్వరలకెళ్ళి వెళ్ళిపోయినాయి అని చెప్పి ద్వేషం నింపిను. మనసు నిండా ద్వేషం నింపి కేసీఆర్ గారి మీద, ఆయన కుటుంబం మీద, ఆయన మీద. ఎందుకంటే అభివృద్ధి మాట్లాడలేరు, సంక్షేమంలో మనం సవాల్ చేయలేరు. మరి మీరేం బిక్కినరా 50 ఏళ్ళంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. కాబట్టి అట్లా ద్వేషం నింపిను. యాసంగి నాటేసే టైం వచ్చిందంటే, వానకాలం నాటేసే టైం వచ్చిందంటే మీ ఫోన్లో ఏం సౌండ్ వస్తుండే? టింగు టింగు అంటుండేనా? వాడు కొత్తది కనిపెట్టిండు. టింగు టింగ్ అంటే కేసీఆర్, అది కొత్త టకీ టకీ అట. టకీ లేదు, పికీ లేదు. ఒక్క దగ్గర ఉంది టకీ టకీ. ఢిల్లీలో మాత్రం టకీ 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 పడుతున్నాయి పైసలు. రాహుల్ గాంధీ ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా ఆడ మాత్రం పడుతున్నాయి. ఎందుకంటే ఆడ పైసలు ఇవ్వకపోతే పదవి ఉంటుందా? పోస్టింగే.
దక్షిణాది రాష్ట్రాల ఆందోళన కేవలం ఎంపీ సీట్ల గురించి కాదని గలం ఆత్మగౌరవం కోసమేనని ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు స్పష్టం చేశారు. చెన్నై సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ఐక్యత కనిపించిందని వ్యాఖ్యానించారు. స్టాలిన్ అధ్యక్షతన సమావేశం జరిగినప్పటికీ రేవంత్ రెడ్డి పాత్ర అద్భుతంగా ఉందని కేకే కొనియాడారు. కేంద్రానికి రాష్ట్రం పంపించే నిధులపై రాష్ట్ర అధికారాలపై మాట్లాడుతున్నామని తేల్చి చెప్పారు. డీలిమిటేషన్ ఏంటి కొట్లాటంతా మేము చేస్తూ ఉన్నాం. మేము సీట్ల గురించి కాదు ఇప్పుడు కొట్లాట. ఇక్కడ మా వాయిస్ గురించి అవర్ వి రిప్రజెంటెడ్. ఇంతవరకు ఏ స్టడీ కూడా పెద్ద పార్లమెంట్ ఉంటే మంచి గవర్నెన్స్ అవుతుందని, చిన్న పార్లమెంట్ ఉంటే మంచి గవర్నెన్స్ అవుతుంది అనే స్టడీ ఏం కాలేదు. కానీ పర్టికులర్లీ మన దేశం లోపల ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం, దానికి 42 నిన్న ఉండే, ఇప్పుడేంటి 17 అయిపోయినాయి. సో స్టేట్స్ కలిసి ఒక తీరు స్టేట్ స్ప్లిట్ చేసి అవి మెథడ్స్ అయ్యి మేము ఇండిపెండెంట్ సవరిన్ స్టేట్స్ కంట్రీస్వి అప్పుడు పార్లమెంట్లో ఫెడరలిజం చెప్పి ఇప్పుడు మోడీ కూడా కోఆపరేటివ్ ఫెడరలిజం అని మాట్లాడుతున్నారు. కానీ ఇటువంటి క్లిష్టమైన సమస్యని సాల్వ్ చేయలేము. నేను మీకు చెప్పినట్టు మాకు కావాల్సిన సీట్ అడుగుతున్నాం, మాకు కావాల్సిన ఫెడరలిజం అడుగుతున్నాం, మాకు కావాల్సిన మా రైట్స్ అడుగుతున్నాం, మాకు కావాల్సింది యూనిటీ ఆఫ్ దిస్ నేషన్ కావాలి. జరుగుతున్న ఉద్యమం మీరు సీట్లు అనుకోకండి. ఇది డీలిమిటేషన్ అంటే మేము 10 సీట్లు ఎక్కువ కావాలని అడుగుతాం లేదు. అందరినీ కలుపుకొని ఏ తీరుగా అన్ని ఇష్యూస్ని కలిపి క్రోడీకరించి ఏ తీరుగా మాట్లాడాలా, ఏ తీరుగా దీన్ని ట్యాకిల్ చేయాలా అనేది చాలా అవసరం. దీంతో ఎన్డీఏకి సంబంధం లేని పార్టీలన్నీ కలిసినాయి కాబట్టి ఇమీడియట్లీ మీరు తొందరపడి ఏమీ చేసుకోకండి. కూర్చొని మాట్లాడి ఏ తీరుగా ఈ రిప్రజెంటేటివ్నెస్ కావాలనో అది అర్థం చేసుకోవాలని నేను అంటున్నాను. డీలిమిటేషన్పై అన్యాయం జరగకుండా కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. డీలిమిటేషన్ విధి విధానాలు ఖరారు కాకముందే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టాలని హితవు పలికారు. చెన్నై సదస్సులో ప్రాంతీయ పార్టీల స్వప్రయోజనాలే కనిపిస్తున్నాయని విమర్శించారు. కుటుంబ పార్టీలు అవినీతి పార్టీల ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మజ్లిస్ల ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కొంటామని కిషన్ రెడ్డి చెప్పారు. దక్షిణాదిలో కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని, దక్షిణాదిలో కూడా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు రెండేవైతున్నాయో వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకలో కానీ తెలంగాణలో గెలవాలని, తమిళనాడులో మరింత పట్టు సాధించాలని మేము అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాం. అందుకే ఈరోజు దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలపడకూడదని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, డిఎంకే పార్టీ కానీ, లేక బీఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయ కుట్ర కోణంతో ఈ యొక్క దుష్ప్రచారము, ఈ తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకు పరిమితమైంది. ఆ 3 రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దక్షిణాదిలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు కానీ, ఉత్తరాన ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు. ఈ యొక్క కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, అసమర్థ పార్టీలు మూటాగా ఏర్పడి ఈరోజు ఒక సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నము, బురదలేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ జనాభా సేకరణ జరగాలి. డీలిమిటేషన్ కమిటీ పార్లమెంట్లో చట్టం చేసి కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. ఆ కమిటీ దేశమంతా విస్తృతంగా ప్రజల యొక్క, రాజకీయ పార్టీల యొక్క, మేధావుల యొక్క సలహాలు, రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు తీసుకోవాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పటికీ అసలు దీనిపైన ఏ రకమైనటువంటి ఆలోచన చేయకముందే ఏదో జరిగిపోతుందని, ఏదో అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే మీటింగ్లో కూర్చొని మాట్లాడడం ఏదైతున్నదో ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమని సందర్భంగా మనవిచేస్తా ఉన్నాను. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు జీడీపీకి ఏం సంబంధం ఉంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి జీడీపీ ప్రాతిపాదికగా డీలిమిటేషన్ చేయాలని కోరడం సరికాదన్నారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా ఎన్నికైన మల్క కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన చిన్న అంజిరెడ్డి ఆత్మీయ సభకు బండి సంజయ్ హాజరయ్యారు. రుణమాఫీ కాక, రైతు భరోసా అందక అన్నదాతలు కష్టాలు పడుతుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చెన్నైలో సమావేశాల పేరుతో కాలయాపన చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. దక్షిణాది జీడీపీ రేట్ అయితే 36% అట. పార్లమెంట్ లో కూడా 36% సీటు పెంచారట. అంటే జీడీపీకును పార్లమెంట్ సంబంధం ఉందని చెప్పండి. జీడీపీకును పార్లమెంట్ లో సీట్లు పెంచడానికి ఏమన్నా తెలంగాణలో జీడీపీ అసమాబాద్ లో తక్కువ ఉంటుంది,
ములుగు తక్కువ ఉంటుంది, రేపు ఇంకొకటి తక్కువ ఉంటుంది, ఆదిలాబాద్లో తక్కువ ఉంటుంది. మరి రేపు ఆసిఫాబాద్లో ములుగులో ఆదిలాబాద్లో సీట్లు పెంచద్దా? చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి, మరి సమాధానం చెప్పాలి. కానీ డీలిమిటేషన్ ఏంటన్నా, అసెంబ్లీలో పార్లమెంట్లో కొన్నిట్లో లక్షల ఓట్లు తేడా ఉన్నాయి. పెరిగినాయి తగ్గినాయి అన్నింటి కలిపి సమానంగా చూడాలని చెప్పి ఒక ఆలోచన. అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సానా, బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీయా కాదు, దేశవ్యాప్తంగా ఒకే విధమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేంద్రం భావిస్తే ఇంకా ప్రణాళిక ప్లాన్ రానే. కానీ వాళ్ళ స్కాండల్ తప్పించుకొని తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం పోతుంది కాబట్టి, అవినీతితో కూరుకుపోయింది కాబట్టి, ఆ తప్పించుకోవడానికి, అవినీతిలో ప్రజల దృష్టి మరించడానికి దక్షిణాదిగా మొత్తం సౌత్ అంతా ఒక్క దిక్కు అని చెప్పి ఒకటి ఫీలింగ్ తెచ్చి ఇక టైం పాస్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో 10 మంది మృతి చెందారు. ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రాష్ట్రంలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఠారెత్తిస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 చనిపోయారు. చివ్వెల మండలం బీబీగూడెం వద్ద ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న ఘటనలో దంపతులు సహా 8 ఏళ్ల కుమార్తె అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు కాగా వ్యక్తుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. మృతులను గడ్డం రవీందర్, రేణుక, రీతికగా గుర్తించారు. వారి గుర్తింపు కార్డుల ఆధారంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం వాసులుగా తెలిసింది. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నా బస్సు డ్రైవర్ లేదా కారు డ్రైవర్ తప్పిదమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి పెద్ద చెరువు వద్ద ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సీతంపేటకు చెందిన దుర్గం పవన్, మహేష్లుగా గుర్తించారు. హసన్పర్తి నుంచి సీతంపేటకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ వద్ద బైకు, లారీ ఢీకొని 1 మృతి చెందారు. కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండలో వేర్వేరు ప్రమాదాల్లో 3 మరణించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని తల్లి, కుమారుడు బైకు, లారీ ఢీకొన్న ఘటనలో మరొకరు చనిపోయారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 18 వద్ద అదుపు తప్పి కారును మరో కారు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ విగత జీవిగా మారాడు. మరో 2 గాయపడ్డారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉద్రిక్తతలు చెలరేగిన 6 రోజుల తర్వాత మిగిలిన 4 చోట్ల కూడా కర్ఫ్యూను ఎత్తివేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి కొత్వాలీ, తహసీల్, గణేష్పేట్, యశోధరనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో కర్ఫ్యూను ఎత్తివేయాలని నాగ్పూర్ పోలీస్ కమిషనర్ రవీందర్ సింగల్ ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులను మోహరించడంతో పాటు పెట్రోలింగ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని కోరుతూ ఓ వర్గం నిర్వహించిన నిరసనల సందర్భంగా చెలరేగిన వదంతుల కారణంగా మార్చి 17న హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ అల్లర్లలో 3 డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు సహా 33 మంది పోలీసులు గాయపడ్డారు. హింసకు సంబంధించి పోలీసులు 100 మందికి పైగా అనుమానితులను అరెస్టు చేశారు. ఢిల్లీ పహర్గంజ్లో భారీ సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు ఛేదించారు. ఈ ఆపరేషన్లో 23 మంది మహిళలను రక్షించిన పోలీసులు 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాపాడిన వారిలో 3 మైనర్లు, 10 మంది నేపాల్ జాతీయులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. నిందితులు ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికి మహిళలను ఆకర్షించి ఈ వ్యభిచార కూపంలోకి దించుతున్నారని తెలిపారు. వారిని ఒకచోట ఉంచి వ్యాపారానికి అనుకూలంగా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు అనుమానిత ప్రదేశాల్లో కస్టమర్ల రూపంలో బలపన్ని నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం రాములవారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవస్థానం అర్చకులు ఆహ్వానించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కూడా ఆహ్వాన పత్రిక అందించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఆవిష్కరించారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం అభివృద్ధికి అవసరమైన భూసేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. భూసేకరణ నిధులకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
గాంధేయవాది స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన పసల కృష్ణభారతి హైదరాబాద్ స్నేహపురి కాలనీలోని స్వగృహంలో శ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతులకు భారతి రెండో కుమార్తె. జీవితాంతం గాంధేయవాదిగా ఉంటూ విలువలతోనే ఆమె జీవించారు. పలు విద్యా సంస్థలకు నిధులు అందించారు. దళితుల్లో విద్యా వ్యాప్తికి కృషి చేశారు. గోశాలలకు భూరీ విరాళాలు సమకూర్చారు. అవివాహిత అయిన ఆమెకు 4 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్లు. బ్రిటిష్ వారి ఆంక్షలను ధిక్కరించి భీమవరం సబ్ కలెక్టర్ కార్యాలయంపై జెండా ఎగరవేసినందుకు కృష్ణమూర్తి దంపతులకు 1932 జూన్లో కఠిన కారాగార శిక్ష విధించారు. జైలు శిక్ష విధించినప్పుడు అంజలక్ష్మి 6 నెలల గర్భిణి. జైల్లోనే ఆమెకు కృష్ణభారతి జన్మించారు. భారతి తొలి 10 నెలల బాల్యం జైల్లోనే గడిచింది. తండ్రి స్ఫూర్తితో కృష్ణభారతి మహాత్ముని బాటలోనే నడిచారు. 2022 జూలైలో భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కృష్ణభారతిని ప్రధాని మోదీ సత్కరించారు. ఆమెకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. కృష్ణభారతి మృతి పట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.